నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము చావైతే లాభమే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. పుట్టిన ప్రతి ఒక్కరూ చస్తారన్నది నిజం. చావు లేని పుట్టుక అనేది భూమి మీద ఉండదు. జీవమున్న ప్రతి ఒక్కటి చావాల్సిందే. భూమి మీద పుట్టిన మనుషుల్లో చావు అనేది ఎంత ఖచ్చితం అంటే, దేవుని కుమారుడైన యేసు ప్రభు కూడా చనిపోయాడు. అయితే యేసు ప్రభు చావును జయించాడు. చావు చాలా భయంకరమైంది. అందుకే చావు గురించి ఆలోచించడానికి కూడా ఎవరు ఇష్టపడరు. జీవితం మీద విరక్తి పుడితే తప్ప చావు అనేది ఒకటి ఉంటుందన్న ఊసు కూడా ఉండదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండి చాలా కాలం బ్రతుకుతారనుకున్న వాళ్ళు కూడా అనుకోకుండా చనిపోతుంటారు. చావుకు భయపడని వారు ఎవ్వరూ ఉండరు. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రం చావైతే లాభమే అని ఎందుకు అంటున్నాడు? అంత లాభమైతే చనిపోవచ్చు కదా. పౌలు అలా అనడానికి కారణం, పౌలు చావుకు భయపడడం లేదని అర్థం. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో రాయబడి ఉండటం చూస్తున్నాం. పౌలు బ్రతుకుతున్నది క్రీస్తు కోసం. ఆయన పని నిమిత్తము ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాడు. ఆయనకు క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ. ఆయన కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు చావైతే లాభం. మనకు అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు సరికదా. పైపిచ్చు మనకు ఎలాంటి అపాయము జరగకుండా కాపాడమని దేవునికి ప్రార్థనలు చేస్తుంటాం. మన ప్రార్థనలు కూడా స్వార్థంతో కూడినవే. దేవుని కోసం ఒక్క పూట కూడా పస్తు ఉండడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పౌల్లాగా దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతామా? ఈ లోకానుసారంగా జీవించే వారికి ఈ లోకంలో అనుభవించాల్సింది ఎంతో ఉందని అనుకుంటారు. మనం తర్వాత ఏర్పరచుకున్న బంధాలను, మనం కూర్చుకున్న వాటిని వదిలిపెట్టి వెళ్ళడం మనకిష్టం ఉండదు. కాబట్టి చావంటే చచ్చేంత భయం. ప్రపంచంలో ఎవరి పుట్టుకైనా ఒకేలా ఉంటుంది, కానీ చావు మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. అంటే చావుకి చాలా రూపాలు ఉన్నాయి. అది అనుక్షణం మన పక్కనే ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. చావును తప్పించుకొని దాక్కోవడానికి కుదరదు. వాన రాకడా ప్రాణం పోకడా అనేది పాత సామెత. ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుందో క్షణాలతో సహా చెప్పగలరు. కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పే టెక్నాలజీ ఈ భూమి మీద ఇంకా లేదు. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. దేవుని ప్రేమించేవారు, దేవుని కోసం జీవించేవారు చావుకి భయపడరు. ఎందుకంటే చనిపోతే వారు దేవునితో ఉంటారన్న ఆశ. చావైతే వారికే లాభము. పౌలులా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఉండాలన్న ఆశతో చావుకి భయపడము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.